ఇక్కడ లింగమునకు మరొక పేరుంది, నీలలోహిత లింగం. ఇది శాస్త్రోక్తమైనటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ ఆదియందు సూర్యభగవానుడు వచ్చి శివారాధన చేసిన చోటు ఇది. అసలు ఎవరికైనా అంగవైకల్యాలు వస్తే సూర్యారాధనతో పోతాయిట. అలాంటి సూర్యునికే దక్షయజ్ఞంలో వీరభద్రుడి దండన వల్ల వచ్చిన అంగవైకల్యాన్ని ఇక్కడ వచ్చి శివార్చన చేసుకుని తీర్థస్నానం వల్ల ఆయన పోగొట్టుకుని పరిపూర్ణుడయ్యాడు. అందుకే భాస్కర క్షేత్రం అని చెప్పబడుతూ ఉన్నది. ఇది ఒక విశేషమైన అంశం. అంతేకాదు ఈ శ్రీ విద్యాక్షేత్రం అనడానికి మరొక అద్భుతమైన ప్రమాణం ఏంటంటే, శ్రీ విద్యలో ఆదియందు ఉపాసించేటువంటి గణపతి శ్రీ విద్యా గణపతి 10 చేతులు వాడు. ఒళ్ళో వల్లభారబడే మహాలక్ష్మి ఉంటుంది. ఆ మహాగణపతి ఇక్కడ ఉన్నాడు. మీరు పరిశీలించండి. దీన్ని లక్ష్మీ గణపతి అంటాం మనం. శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి స్వరూపం. ఇంకా మిగిలిన శ్రీ విద్యా స్వరూపములన్నీ ఇక్కడ గుప్త రూపాలతో ఉంటాయి. అలాంటి మహాక్షేత్రం ఇది. ఇది తెలుసుకుని ఇక్కడ శ్రీ విద్యారాధన కూడా మనం ప్రవేశపెట్టి దాన్ని కొనసాగించినట్లయితే ఆ శ్రీ విద్యాశక్తి మరింత ప్రజ్వలితమై జగత్తుని రక్షించగలదు. అటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది.